శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఇప్పుడు హిందువుల్లో చైతన్యం వస్తుంది. ఒక యూనిటీగా ఆల్మోస్ట్ విలేజ్లో కూడా చూసుకున్నట్టయితే రివర్స్ అవుతున్నారు. ముఖ్యంగా కన్వర్షన్ వాటికి మాత్రం మనం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ. అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే కన్వర్షన్ ఏదైనా జరిగితే అక్కడికి మీలాంటి సంస్థలు ఏదైనా పోయి వాటిని అడ్డుపట్టడం అట్లా ఉండేది. ఇప్పుడు మీలాంటి సంస్థలు కూడా అవసరం లేదు. అంత చైతన్యం తీసుకొచ్చారు మీరే. దట్ మీన్స్ మీ అందరే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చైతన్యంగా వాళ్ళే తిరగబడుతున్నారు. సో వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏదన్నా ఇష్యూ వచ్చింది లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు మీ సంస్థలందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మరి ఇప్పుడు మేము ఎప్పుడు ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే, ఈ మాఫియాని, మత మార్పిడి ముఠాలని మీరు ఆత్మల రక్షణ అని చెప్పి హిందువులు ఎళ్ళ మీద పడుతున్నారు. ఏం ముస్లిమ్స్ మనుషులు కదా, వాళ్ళకి ఆత్మలు లేదా, మరి వాళ్ళని ఎందుకు రక్షించరు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు అంటే, వెళ్తాం, ఎందుకు వెళ్ళాం అంటారు. కానీ ఎవడు వెళ్ళడం. ఎందుకంటే అక్కడికి వెళ్తే సినిమా ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు. హిందువులు తేరగా ఉన్నారు, వీళ్ళు ఇక రోషం పాషం లేకుండా అలా పడి ఉన్నారు, జీవోత్సవాల్లాగా మనం వెళ్ళి మన దోపిడీ మనం చేసుకోవచ్చు అని భరోసా. ఇప్పుడు తిరుగుబాట్లు మొదలైనవి. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన పాపం ఆయన కంట్రోల్ తప్పిపోయి వీళ్ళ మీద ఏదో దాడి చేయడం సంథింగ్ ఏదో జరిగింది, రాయి విసరడం వాళ్ళకి ఏదో జరిగింది. అయితే ఇప్పుడు ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి ఆంధ్రాలో. ఏమన్నా దోషులను పట్టుకోవడం, శిక్షలు పట్టడం ఏమైనా ఉన్నాయా? 200 దేవాలయాల మీద దాడులు జరిగాయి కదా. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కంటే కూడా ఒక దేవాలయం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అది ఒక పర్సన్. కానీ దేవాలయం మీద దాడి అనేది మొత్తం ఒక వ్యవస్థ మీద జరిగింది దాడి. ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది మనోభావాలకి అది ప్రతిబింబం. మరి దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడే ఎలాంటి పురోగతి లేదు కేసుల విషయంలో. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ పర్సన్ ఎవరైతే దాడి చేశాడో అతనికి మతిస్థిమితం కోల్పోయాడు అంటాను నేను. మతిస్థిమితం ఎందుకు కోల్పోయాడు? పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారోళ్ళు అని చెప్పి మాట్లాడిన పాస్టర్ ఉన్నాడు. వాడి మాటలకు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళు బజారోళ్ళు, వాళ్ళు వ్యభిచారులు అని మాట్లాడితే అతనికి పిచ్చెక్కింది, మతిస్థిమితం కోల్పోయాడు. మతిస్థిమితం కోల్పోయి అటాక్ చేస్తే దానికి క్రైమ్ అన్నారు. ఇప్పుడు ఎవడో విగ్రహాలు పాల్గొట్టి ఆడికి మతిస్థిమితం కోల్పోయాడు అని చెప్తున్నారు కదా. ఆడికి విగ్రహాలను చూస్తే పిచ్చెక్కుతుంది ఆడికి. అట్లాగే మత ప్రచారం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. మతిస్థిమితం కోల్పోయి దాడులు చేస్తున్నారు అని తెలియదు కదా మనకి. వాడు మతిస్థిమితం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు హిందువులు తిట్టడం ఆపాలి, హిందూ విగ్రహాలు, దెయ్యాలు, రాళ్ళు రాపులు అంటాం ఆపాలి, హిందువులు మత మార్పిడి చేయడం ఆపాలి. మీరు ఇవన్నీ ఆపేస్తే ఈ మతిస్థిమితం కోల్పోకుండా ఉంటారు వీళ్ళు. ఇంకా మీరేం కోరుకుంటున్నారండి? అంటే ఇప్పుడున్న చేంజెస్ కాకుండా ఇప్పుడు భారతదేశంలో చూస్తే అంతా జనరల్ చేసి చెప్పలేం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఓ ప్రాంతంలో కమ్యూనిజంతో సమస్య, ఓ ప్రాంతంలో అక్రమ చొరబాట్లతో సమస్య, ఓ ప్రాంతంలో మత మార్పిళ్ళు, ఓ ప్రాంతంలో లవ్ జిహాదులు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యకి పరిష్కారం కావాలి. అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు. అన్నిటికీ ఒకటే పరిష్కారం చెప్పాలంటే హిందూ రాజ్యంగా ప్రకటించడం ఓవరాల్గా ఇది ఒక పరిష్కారం. అలాగే స్థానికంగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హిందువులకి హిందుత్వానికి అన్యాయం జరుగుతుందో దానికి తగిన పరిష్కారం కావాలి. దీనికి ఫైనల్గా హిందువులందరిలో కూడా ఒక అవగాహన, ఇంతకుముందు మనం చైతన్యం ఏదైతే అనుకున్నామో, అంటే ఒక అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ దానికి సపోర్ట్ చేసేటటువంటి వాయిస్ ఇవ్వటం. ఎందుకంటే ఆపోజిట్గా వాయిస్ రేజ్ చేసి జనాలను రెచ్చగొట్టే వ్యవస్థలు వాళ్ళకు ఉన్నాయి. ప్యారలల్గా ఇప్పుడు మనం కూడా సపోర్ట్గా నిలబడకపోతే బలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు. ఓకే, ఆ మార్పు మనం జనంలో తీసుకురావాలి. అది మా ప్రయత్నం. సో ఇప్పుడు అన్ని కేసులన్నీ అయిపోయినాయి మీదే ఇంకా ఉన్నా? ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేశారు. ఈయన మూసుకుని ఈ చెగోడి గాడిని పకోడీని చేశారు. ఈ చెగోడి గాడు ఎవడో ఆ సాతాన్ రాజు గాడి చెంచాడు, శాలం రాజు గారు చెంచాడు. మీరు చూసేమంటారు కదా, మా అయ్యగారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అన్నాడు కదా. మీకు కాల్ కనెక్ట్ అయినప్పుడు చేసిన అతనా? కాదు, కొన్ని ఛానల్స్ లో మాట్లాడాడు. ఓకే ఓకే. ఈ సాతాన్ రాజు గారు మాట్లాడిన మల్లెపూలు విషయంలో మా అయ్యగారు వెనక తగ్గుడు, ఆయన చేసింది కరెక్ట్ అన్నాడు కదా. వీడేమో లోకంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి వీళ్ళు వ్యభిచారులు, బజారులు అని చెప్పి మాట్లాడతారు. ఈ మత మార్పిడి ముఠాల మీద యుద్ధం చేస్తున్నందుకు మమ్మల్ని క్రిమినల్స్ చేసి మమ్మల్ని బ్యాన్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఈ శాలేం రాజు గారి లాంటి వాళ్ళందరికీ కూడా కింద నుంచే సెగ తగులుతుంది. ఇప్పుడు వీళ్ళ దందా ఏదో బ్రేక్ పడేలాగా ఉంది అని భయంతో వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఏదో ఒక విధంగా చట్టబద్ధంగా అడ్డుకోవాలి. ఇప్పుడు చట్టబద్ధంగా వీళ్ళు చేసే ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? వీళ్ళకి ఫిజికల్గా థ్రెట్ చేయడం, ఫిజికల్గా అటాక్స్ చేయడమే కదా. మేము దానికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏం చేస్తారు చేయండి, చూసుకుందాం. కానీ మమ్మల్ని ఇప్పుడు వీళ్ళు
అరెస్ట్ చేయండి మాట్లాడితే కోర్టుకు పోతారు, మాట్లాడితే పోలీస్ స్టేషన్కి పోతారు, వెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నారండి వీళ్ళని అరెస్ట్ చేయండి అంటారు. కానీ నిజం వాస్తవం ఏంటి, అన్యాయంగా అక్రమంగా మన మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఉత్తి పుణ్యాన్ని మమ్మల్ని అరెస్ట్ చేసి చూడండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా, జనాలు ఊరుకుంటారా? కానీ వీళ్ళేంటి, పోలీసుల్ని కోర్టుని మిస్గైడ్ చేయండి, తప్పుదో బట్టి వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళు బయట ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని. అలాగే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాక వేరే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిద్దో కూడా చూస్తారు. అది కూడా జరగవచ్చు, జరుగుతాయి కదా ఖచ్చితంగా. మాకు ఫోన్లు చేసి ఇప్పుడు దొరకరా, నువ్వు దొరికితే నువ్వు అసలు నీ సంగతి చూస్తాం, ఎంతమంది పబ్లిక్లో మాట్లాడుతున్నారు కదా, ఫోన్ కాల్స్లో మాట్లాడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి వేరే దారి లేదు. ఇక లాజికల్గా మనల్ని ఎదుర్కొనేంత సత్తా సామర్థ్యం వీళ్ళకి లేదు. వీళ్ళ నల్లట్ట పుస్తకంలో కూడా లేదు. వీళ్ళ నల్లట్ట పుస్తకంలో విషయం లేదు. మీరు చరిత్ర మొత్తం చూసుకోండి, ఎక్కడా కూడా సిద్ధాంతపరంగా వీళ్ళు ఒక మతాన్ని ఎదుర్కోవటం కానీ, సిద్ధాంతపరంగా చర్చలు పెట్టి ఒక మతాన్ని ఓడించడం కానీ ఎక్కడా లేదు. విధ్వంసం అంతే. వీళ్ళకి తెలిసిన ఒకే ఒక విద్య విధ్వంసం, మోసం, అంతకు మించి వేరే దారి లేదు వీళ్ళకి. అవి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇక మిగిలిన ఆప్షన్స్ చూస్తున్నారు. మన శంకరాచార్యులు ఉన్నారు, చర్చలు పెట్టారు, బౌద్ధాన్ని ఓడించారు, అలా అవైదిక మతాలు తీసేశారు. అంటే ఒక చర్చించి సిద్ధాంతపరంగా ఇది సత్యం అని ప్రతిపాదన చేసేంత సామర్థ్యం, దమ్ము హిందుత్వంలోనే ఉన్నాయి. పాషాండ మతాలు లేవు. కత్తి ఖడ్గం పట్టుకొచ్చి తలలు నరుక్కుంటూ పేకలు కోసుకుంటూ వెళ్ళి మత మార్పులు చేసిన సంత వెళ్ళదు. పశుబలంతో విస్తరించిన మతాలు ఎక్కడ నిలబడతాయి చర్చలకి? సో ఇలాంటివి వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు మరి మీకు సపోర్ట్గా, అంటే మీది ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నారా, లేకపోతే ఎట్లా ఒక యూనిటీగా ఉంటున్నారు మీరంతా? అంటే ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మేము చేస్తున్న వర్క్ గురించి మా గురించి పెద్దగా ఎక్కువ వైడ్ రేంజ్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. మాకు ఇప్పటికీ ఒక 6.5 లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. అంతమంది కూడా యాక్టివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ కొడతారు, మళ్ళీ తర్వాత వాళ్ళ పనులు చేస్తుంటారు కదా. అంటే కనీసం ఒక 2-3 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో కొంతమంది యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా వీడియో పెడితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. అంటే ఇది మాకు సంబంధం లేనిది. వాళ్ళు ఏదో మతం గురించి మాట్లాడుకుంటున్నారులే, మనకెందుకులే అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మా కూతురుని కొడుకు మత మార్పిడి చేశారు, మీరు ఏదైనా చేసి పెట్టండి అంటారు. ఓకే. ఏం చేస్తాం మనం అప్పటికప్పుడు? 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఒక పర్సన్ మత మార్పిడి చేస్తారు. సడన్గా ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదైనా చేసి పెట్టండి అంటే మనం ఏం చేస్తాం? అంటే వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చినప్పుడు మనం చేసే వర్క్ వాల్యూ అప్పుడు అర్థమవుతుంది. ఇలా దీని గురించి తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలిసినా కూడా సరే మీరు బాగా చేస్తున్నారు, బాగా చేయండి అనేవాళ్ళే తప్ప ఇందులో నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను, నేను ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వగలను. సరే మా ఇంట్లో మా పిల్లోడు సెటిల్ అవ్వలేదు, మనోడు సెటిల్ అవ్వలేదు, ఇవన్నీ సెటిల్ చేసి వస్తానంటాడు ఆయన. వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? మళ్ళీ వాళ్ళకి పిల్లలు పడతారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలంటారు. అంటే ఒక 2-3 నెలలు అయితే నేను ఫ్రీ అయిపోతాను, నేను వస్తానంటాడు. మళ్ళీ 2-3 నెలల తర్వాత ఇంకొక 6 నెలలు ఆగాలంటాడు. అంటే ఇది మేనమేషాలు లెక్కించి ఒక మంచి ముహూర్తం చూసుకుని నేను ఉద్యమం మొదలు పెడతానని కాదు. ఈరోజు నేను చేస్తున్న వర్క్, ఈ పోరాటం నీకు తెలిసింది, ఈ రోజే మనం ఏం చేయగలం, ఇందులో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వగలం అని తెగించి ముందుకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఓకే. సరే అసలు సపోర్ట్ లేదా అంటే అలా కూడా కాదు. చాలామంది మమ్మల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ శక్తి సరిపోవట్లా. అదే ఇప్పుడు వీళ్ళ వ్యవస్థ ఎలా ఉంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఇచ్చే దశంభాగాలతో ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఇలా ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, కోర్టుల్ని మిస్గైడ్ చేయటం, పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయటం, ఎన్ని రకాలుగా మనల్ని టార్గెట్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఏదో దైవబలమో, ప్రజాబలమో, ప్రజల అభిమానం ఉంది కాబట్టి మొండిగా నెట్టుకొస్తున్నాం. ఇలా ఎంతకాలం నడుస్తుందో మాకు తెలియదు. కానీ నడిచినంతకాలం, మా ఒంట్లో ఓపుకున్నంతకాలం మేము యుద్ధం చేస్తాం. దీని విలువ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మాకు సపోర్ట్గా, మాతో పాటు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకెక్కువ కాలం, ఎక్కువ ప్రభావవంతంగా వర్క్ చేయగలుగుతాం. లేదంటే భగవంతుడు మనకు శక్తి ఇచ్చిన వరకు మన పని మనం చేసుకుంటూ పోతాం అంతే. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది అదే కదా, నీ యుద్ధం నువ్వు చేయి, ఫలితం దానికి ఈశ్వర అర్పణం చేయమని చెప్పారు. ఓకే. దాన్ని భగవద్గీతను మనం ఫాలో అవ్వాల్సిందేనండి.